హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నెల్లూరు లక్ష్మిని. ఈరోజైతే చాలా చాలా పవిత్రమైన రోజు ఫ్రెండ్స్. ముక్కోటి ఏకాదశి అంటాము. మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందింది. రోజుకో పాసురంతో శ్రీమన్నారాయణ్ణి స్తుతించి గోదాదేవి ఆయనను ప్రసన్నంగా చేసుకుంది. ఇక పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణ్ని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు. ఏడాదికి వచ్చే 24 ఏకాదశుల్లో ప్రతిదీ పవిత్రమైనదే. కానీ వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం లేదు. ఎందుకంటే మిగతా ఏకాదశులు చంద్రమాసం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం దీన్ని గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాసం శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు ఫ్రెండ్స్. ఈరోజైతే చాలా చాలా పవిత్రమైన రోజు. ఈ వైకుంఠ ద్వారం తెరుస్తారు, ఉత్తర ద్వారం తెరుస్తారు. అందరూ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తారు. మేము కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాము. 2-3 గుడ్లు చూసుకొని దర్శించుకొని వస్తాం ఫ్రెండ్స్. ఆ భగవంతుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మాధవా కేశవా మధుసూదనా, మాధవా కేశవా మధుసూదనా, విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. మాధవా కేశవా మధుసూదనా, విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం, చింతయామి యూయం. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష, దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష. నామాత్రయాధీశ నమో నమో, నామాత్రయాధీశ నమో నమో. మాధవా కేశవా మధుసూదనా, విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం.